వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ రియల్ హారర్ స్టోరీస్. 3 days బ్యాక్ మన ఛానల్లో అనౌన్స్ చేసాము, మీరు మీ రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన హారిఫిక్ లేదా పారానార్మల్ ఇన్సిడెంట్స్ గురించి మన ఛానల్లో ఫీచర్ చేయబోతున్నామని అనౌన్స్ చేసాం. అయితే ఈ రోజు ఎపిసోడ్ 1 అపార్ట్మెంట్ 305. ఈ స్టోరీ మాకు హైదరాబాద్ లో ఉండే ఒక ఫాలోవర్ నుంచి వచ్చింది. ఆయనకి ఈ ఇన్సిడెంట్ 2018 లో జరిగింది. అవి ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్న రోజులు అవి. అయితే ఆయన ఎక్కడైతే ఉంటారో అక్కడ నుంచి ఆయన జాబ్ చేసే ప్లేస్ కి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ అయ్యేదంట, అండ్ టైం కూడా కుదిరేది కాదంట. అయితే ఆయన ఒక రోజు ఆ సండే రోజు తను డిసైడ్ అయ్యాడు, ఎక్కడైతే ఆయన జాబ్ చేస్తున్నాడో ఆ ప్లేస్ లో తను ఒక రూమ్ రెంట్ తీసుకొని ఉందామని ఆయన డిసైడ్ అయ్యారు. సండే రోజు ఆయన మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు రూమ్స్ వెతుకుతా ఉన్నారు. ఆయనకి కొన్ని రూమ్స్ నచ్చాయి అండ్ కొన్ని రూమ్స్ నచ్చలేదు. అండ్ కొన్ని రూమ్స్ నచ్చిన రూమ్స్ ఏమో ఆయన అనుకున్న బడ్జెట్ కన్నా అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉన్నాయని ఆయన వచ్చేసారు. ఆయన ఇక ఈవినింగ్ అయిపోయిందని ఇంటికి రిటర్న్ అవుతున్న టైంలో ఆయనకి ఒక అపార్ట్మెంట్ కనబడుతుంది. ఆ అపార్ట్మెంట్ చూసి అక్కడ తను వెంటనే ఇక వాచ్మెన్ ని పిలుస్తాడు. వాచ్మెన్ ని పిలిచి రూమ్ రెంట్ కుందా అని అడుగుతాడు. ఇక ఆ వాచ్మెన్ ఒక 2-3 సెకండ్స్ ఆయన్ని అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి రూమ్ ఉంది బాబు, 3rd floor లో ఉంది అని చెప్తాడు. సరే అని చెప్పి ఇక మన ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో తను పేరు చెప్పొద్దని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సురేష్ అనుకుందాం, మన ఫాలోవర్ ని సురేష్ అనుకుందాము. ఇక సురేష్ అండ్ వాచ్మెన్ ఇద్దరు కలిసి లోపల వెళ్తున్నప్పుడు ఇక ఆ వాచ్మెన్ సురేష్ తో చెప్తాడు, ఈ అపార్ట్మెంట్ కి లిఫ్ట్ వర్క్ అవ్వటం లేదు, బై స్టేర్స్ తో వెళ్ళాలి అని చెప్తాడు. సురేష్ ఇక తను కూడా ఒక 2-3 సెకండ్స్ ఆలోచించి సరే ఓకే రూమ్ చూద్దాం ఫస్ట్ అని చెప్పి ఇక ఇద్దరు కలిసి 3rd floor కి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు ఫ్లోర్ కి ఇన్ని రూమ్స్ అని ఉంటాయి కదా, అలా ఆ ఫ్లోర్ కి అదే లాస్ట్ రూమ్. ఆ ఫ్లోర్ కి వచ్చి 5 రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్తారు, లాస్ట్ రూమ్ కి వెళ్తారు. అదే రూమ్ నెంబర్ 305. ఫస్ట్ ఆయన చూస్తాడు, మన సురేష్ చూసి రూమ్ చూసి ఆయనకు బాగా నచ్చుతుంది అండ్ చూడంగానే నచ్చేస్తుంది ఆయనకి. లోపల అట్మాస్ఫియర్, బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా ఆయనకు బాగా నచ్చుతుంది. అండ్ తను వెంటనే లేట్ చేయకుండా ఆ ఓనర్ తో కాంటాక్ట్ అయ్యి తనకి అడ్వాన్స్ కూడా ఇస్తాడు సురేష్. ఆయనకి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 1 or 2 days గ్యాప్ ఇచ్చి తను ఇక ఇల్లు షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయిన ఫస్ట్ 1 week అంతా బానే గడిచిందని చెప్పారు సురేష్. దాని తర్వాత ఒక రోజు ఆయన ఆఫీస్ నుంచి బాగా లేట్ గా ఇంటికి వచ్చారు. అండ్ తనకి మూవీస్ చూసే అలవాటు బాగా ఉందంట. అండ్ మూవీస్ కూడా చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూస్తారు ఆయన. అండ్ ఆ రోజు నైట్ తను ఒక ఏదో సంథింగ్ మూవీ చూస్తా ఉన్నారంట. అయితే మూవీ చూసేటప్పుడు తన బెడ్రూమ్ లో తను డోర్ లాక్ చేసుకుని మూవీ చూస్తా ఉన్నారు. ఆ సమయంలో ఎవరో గోర్లతో ఇలా హారిజెంటల్ ప్యారలల్ టైప్ లో ఇలా స్క్రాచెస్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ తనకి అప్రాక్స్ గా 10 minutes వరకు ఆగకుండా వినబడిందని చెప్పారు. అండ్ ఆ 10 minutes తర్వాత తను బయటికి వెళ్ళి చూస్తే బయట ఎవరు లేరు అని చెప్పారు. అండ్ అదే ఇన్సిడెంట్ ఆయనకు మళ్ళా నెక్స్ట్ డే కూడా జరిగిందంట. నెక్స్ట్ డే జరిగినప్పుడు ఆయన బయటికి వచ్చి చూసి అప్పుడు కూడా ఎవరు లేరు. అయితే ఆయన ఎలుకలు అయి ఉంటాయేమో అని బాగా లైట్ తీసుకొని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళిపోయారు. అండ్ అదే సంఘటన, అదే ఇన్సిడెంట్ మళ్ళా 3వ రోజు కూడా జరిగింది. 3వ రోజు ఈసారి సౌండ్ కాన్స్టెంట్ గా ఆగకుండా అంతే వస్తా ఉంది. గోర్లతో స్క్రాచెస్ చేస్తున్న సౌండ్ అంతే ఆగకుండా 10 minutes పైనే వచ్చింది. ఇక ఆయన ధైర్యం చేసుకొని ఎవరు అని చెప్పి గట్టిగా అరిచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి చూస్తే ఒక నల్లటి రంగులో ఒక ఆకారం కనబడింది తనకి. ఇక అది చూసిన మన సురేష్ వెంటనే షాక్ అయిపోయి గట్టిగా అరుస్తూ కిందకి పరిగెత్తుకుంటా వచ్చాడు రూమ్ నుంచి. కిందకి రాగానే ఆయన అరుపులకి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ లేచి
బయటికి వచ్చేసారు. బయటికి వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతా ఉన్నారు. అయితే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కిందకి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చి సురేష్ ని ఏమైంది ఏమైంది అని అడుగుతారు. అడిగితే సురేష్ ఇక జరిగిన విషయం చెప్తాడు. అపార్ట్మెంట్ స్టార్టింగ్ నుంచి ఉంటున్న ఒక ముసలాయన ఆయన వచ్చి ఇక సురేష్ ని అడుగుతాడు ఏమైంది అని చెప్తే ఇక జరిగిన విషయం చెప్తాడు సురేష్. అయితే ఆ ముసలాయన చెప్తారు ఏమని, 3 years ఎగో అక్కడ ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉండేది. సంథింగ్ వాళ్ళ మధ్యలో ఏదో డిస్టెన్స్ ఉండో లేదా ఏదో పడక వాళ్ళు అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంట. అండ్ కొన్ని రోజుల తర్వాత అబ్బాయి సూసైడ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఎవరైతే ఉంటుందో తను వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి దాని తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు వాళ్ళు. అండ్ ఎక్కువ రోజులు ఉండలేదు, వెళ్ళిపోయారు బాబు. వాళ్ళ తర్వాత నువ్వే వచ్చావు అని చెప్పి సురేష్ కి ఇక చెప్పారు. సురేష్ ఇక ఓనర్ కి కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేసి ఏంటి ఈ రూమ్ నాకు ఎందుకు ఇచ్చారు మీకు తెలుసు కదా అని చెప్పి ఇక కంప్లైంట్ చేస్తాడు. ఇక ఓనర్ కూడా రెస్పాండ్ అవ్వడు. ఇక ఆ రోజు నుంచి సురేష్ ఇక ఆ ప్లేస్ నుంచి ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఈ స్టోరీ ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం అబద్ధమో మీరే చెప్పండి మావా. మన ఫాలోవర్ అయితే ఎపిసోడ్ 1 ఈ రోజు మనం చేసాము. మన ఫాలోవర్ అయితే ఇది చెప్పారు స్టోరీ. అయితే నేనైతే నిజమనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్సిడెంట్ ఆయన ఓన్ గా ఈ యాక్టివిటీని ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి చెప్తున్నారు మనకి. అయితే అండ్ మీరు ఇలాంటి హారిఫిక్ లేదా పారానార్మల్ యాక్టివిటీస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి మన ఇన్స్టా పేజ్ చూసి ఫాలో చేసి డిఎం చేయండి మా. మీ డిఎంస్ కి ఖచ్చితంగా రిప్లై ఉంటుంది. అండ్ డిఎం చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలాంటి ఇన్సిడెంట్ ని ఫేస్ చేస్తుంటే మాకు డిఎం చేయండి. మేము ఖచ్చితంగా మన ఛానల్లో చెప్పుకుందాం మనం. అండ్ మన ఛానల్లో మంచి మంచి మూవీస్ అండ్ బెస్ట్ వెబ్ సిరీస్ ఎప్పుడు సజెస్ట్ చేస్తానే ఉంటాము. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎప్పుడు సజెస్ట్ చేస్తానే ఉంటాము. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవ్వరు చాలా మంది ఛానల్ ని చూసి వెళ్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా ఒక లైక్ ఇవ్వండి. మాకు చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంటుంది ఈ వీడియోకి లైక్ ఇచ్చినందుకు. అండ్ ప్లీజ్ ఫేక్ స్టోరీస్ మాత్రం పెట్టకండి. మీరు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీస్ మాత్రమే మాకు పెట్టండి. అంత డీటెయిల్డ్ గా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హారిఫిక్ లేదా మన రియల్ హారర్ స్టోరీస్ ఎపిసోడ్ గానీ లేదంటే మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తామో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఇలాంటి హారిఫిక్ ఇన్సిడెంట్ ని లేదా మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ని బాగా లైక్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ మావా.